పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీలన్నీ రద్దు. ఆరోపణలు క్రమశిక్షణ రాహిత్యంపై ఉక్కుపాదం. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పూర్తిగా ప్రక్షాళన. కేంద్ర కార్యాలయ చేతుల్లో నెల్లూరు బాధ్యతలు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవహారంలో అత్యంత కఠినంగా ఊహించిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ప్రభుత్వ బాధ్యతతో పాటు పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన జనసేన వరుసగా జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం, అంతర్గత విభేదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన చేతుల ద్వారా నిరూపిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీకి సంబంధించిన అల్టిమేటం జారీ చేస్తూ అత్యంత సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఇప్పుడు జనసేన వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకత్వంలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా కొందరు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కొద్ది కాలంగా అధిష్టానం దృష్టికి వస్తున్నాయి. దానికి తోడు పార్టీ మద్దతుదారులు క్షేత్రస్థాయిలో జనసైనికుల నుంచి కూడా జిల్లా నాయకత్వంపై అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులన్నింటినీ జనసేన కేంద్ర కార్యాలయం సుదీర్ఘంగా పరిశీలించింది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై రాత్రింపగలు కష్టపడి పార్టీని బలోపేతం చేశామని, అయితే కొందరు నాయకులు వ్యక్తిగత ప్రవర్తన, వైఖరి వల్ల పార్టీ ఆశయాలకు గండి కొడుతుందని కార్యకర్తలు అధినేత వద్ద తీవ్ర ఆదరణ వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కీలక నాయకుల మధ్య విభేదాలు పొడజూపడం, ఒకరినొకరులకు పోయే సమన్వయ లోపం స్పష్టంగా కనిపించడం, వీటినన్నిటిని మించి క్రమశిక్షణ రాహిత్యం పెరిగిపోవడంతో క్షేత్రస్థాయిలో అసలైన కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి బలోపేతం చేయడమే ఏకైక మార్గమని జనసేనాని భావించారు. అందుకే ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు నగర, మండల, గ్రామస్థాయి వరకు ఉన్న అన్ని రకాల కమిటీలన్నింటినీ పూర్తిగా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. కేవలం కమిటీల రద్దుతోనే సరిపెట్టకుండా జిల్లా సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్య నేతలతో పాటు ఆయా కమిటీలో ఇతర సభ్యులందరినీ కూడా వారి బాధ్యతల నుంచి తక్షణమే తప్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కీలక నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. క్రమశిక్షణ లేని చోట పార్టీ వ్యవస్థ సక్రమంగా నడవదని, ఎంతటి వారైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేది లేదని, అందుకే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ వివరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు నేపథ్యంలో పార్టీ శ్రేణులు అయోమయానికి గురి కాకుండా పవన్ కళ్యాణ్ ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాకు కొత్త కమిటీల నియామకం ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అన్ని పార్టీ వ్యవహారాలను మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నేరుగా పర్యవేక్షిస్తున్నామని ప్రకటించారు. దీనివల్ల క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, నేరుగా కేంద్ర కార్యాలయానికి నివేదించుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా కొద్ది రోజుల క్రితమే ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని కూడా సరిగ్గా ఇదే తరహా కారణాలతో క్రమశిక్షణ రాహిత్యం నేపథ్యంతో రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వరుసగా జిల్లాల వారీగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ తరహా కఠినమైన నిర్ణయాలతో జనసేన పార్టీలోని వివిధ జిల్లాల నేతలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇప్పటివరకు ఒక్క లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క అన్న తరహాలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తుండటంతో అంతర్గత విభేదాలున్న ఇతర జిల్లాల నాయకుల్లోనూ ఉత్కంఠ వణుకు మొదలైంది. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ ఇంకెలాంటి కఠిన నిర్ణయాలు అమలు చేస్తారో, ఏ జిల్లాలపై ప్రక్షాళన ప్రభావం పడుతుందో అంశం ఇప్పుడు జనసేనలో ముఖ్య నేతల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.